హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏడీఆర్ బకాయిలు రూ. 3,285 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డీఆర్ బకాయిల చెల్లింపు ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిన మేరకు జీవో ఎంఎస్ నంబర్ 30లో పేర్కొన్న మేరకు మొదటి విడత చెల్లింపులకు రంగం సిద్ధమైంది. ఈ బకాయిల బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేందుకు త్వరలో అవకాశం అయితే కల్పించనున్నారు. మరి ఏ కాలానికి సంబంధించి బకాయిలు ఎంత డీఏ అనేది ఇప్పుడు చూద్దాము. ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై 1, 2023 నుంచి చెల్లించాల్సిన డీఏలను 3.64% మేర పెంచింది. దీంతో మొత్తం డీఏ అనేది 33.67% అయితే చేరుకుందనమాట. 30.03% నుంచి. ఈ మేరకు బకాయిల కాలం జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు మొత్తం 12 నెలలు బకాయిలైతే ఉన్నాయి. చెల్లించాల్సిన డీఏ శాతం 3.64%తో ప్రతి నెల 12 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ 12 నెలల బకాయిలను 3 సమాన వార్షిక వాయిదాలలో 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లలో చెల్లిస్తారు. మొదటి విడత చెల్లింపు సెప్టెంబర్. మీ బకాయిలు మీరే ఎలా లెక్కించుకోవాలి? సులభమైన విధానం అయితే ఇప్పుడు చూద్దాము. ఎవరికెవరికి వారి బేసిక్‌ని బట్టి, మీ బేసిక్ పేని బట్టి మీ యొక్క బేసిక్ పెన్షన్ ఆధారంగా మీకు రాబోయే మొదటి విడత బకాయిని సులభంగా లెక్కించుకోవచ్చు. ఉదాహరణకు మీ బేసిక్ పే లేదా మీ బేసిక్ పెన్షన్ అనేది రూ. 22,565 అనుకుందాము. ఇప్పుడు స్టెప్ 1, ఒక నెలకు రావాల్సిన మొత్తం డీఏ బకాయిని లెక్కించండి. ఒక నెల డీఏ బకాయి మీ బేసిక్ పే ఇంటూ 3.64 డివైడెడ్ బై 100. అంటే మనకి బేసిక్ పే రూ. 22,565 ఇంటూ 0.0364 మొత్తం రూ. 821.36 అవుతుంది. అంతే సుమారుగా రూ. 821 అవుతుంది. స్టెప్ 2లో ఇప్పుడు మొత్తం 12 నెలల బకాయిలను లెక్కించుదాం. అంటే వచ్చిన అమౌంట్ను ఇంటూ 12 చేస్తే సరిపోతుంది. సుమారుగా రూ. 9,856 అవుతుంది. స్టెప్ 3లో మొదటి విడతలో మీకు అందే మొత్తాన్ని లెక్కించండి. మొత్తం బకాయి అమౌంట్ డివైడెడ్ బై 3 అంటే రూ. 9,856 డివైడెడ్ బై 3 అంటే సుమారుగా రూ. 33,285 అనేది వస్తుంది. కాబట్టి రూ. 22,565 బేసిక్ పే ఉన్న వారికి సెప్టెంబర్ నెలలో అందే మొదటి విడత డీఏ బకాయి సుమారుగా రూ. 3,285. ఈ పట్టిక డీఏ బకాయిల టేబుల్ అయితే చూడొచ్చు. మీ బేసిక్ పేని బట్టి మీకు ఎంత అమౌంట్ వస్తుందని చూడొచ్చు. 20,000 బేసిక్ పే ఉన్న వారికి ఒక నెలకు అందాల్సిన అమౌంట్ రూ. 728. 12 నెలలకైతే రూ. 8,730. అదే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే రూ. 2,912. ఇలా 3 టైమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 30,000 బేసిక్ పే ఉన్న వారికి మొదటి విడత అమౌంట్ రూ. 4,368 రావటం జరుగుతుంది. అదే 40,000 బేసిక్ పే ఉన్న వారికైతే రూ. 5,824. బేసిక్ పే అనేది 50,000 ఉన్న వారికి రూ. 7,280. బేసిక్ పే 75,000 ఉన్న వారికి రూ. 10,920. అదే బేసిక్ పే రూ. 1,00,000 ఉన్న వారికి రూ. 14,560 అయితే రావాల్సి ఉంటుందన్నమాట. గమనిక, ఈ టేబుల్ యొక్క లెక్కలు అంచనా మాత్రమే. తుది మొత్తం మీ సర్వీస్ రిజిస్టర్ లేదా ట్రెజరీ లెక్కల ప్రకారంగా
స్వల్పంగా మారవచ్చు. ఇక 4వది ఉద్యోగులు, పెన్షనర్లు చేయవలసిన పని. డీడీఓలను సంప్రదించండి. ఉద్యోగులు, పెన్షనర్లు తమ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులను సంప్రదించి తమ బకాయిల బిల్లులను సిద్ధం చేయించుకోవాలి. సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్. సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డిఏ అరియర్స్ బిల్లులు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అయింది. అయిన వెంటనే డీడీఓల ద్వారా మీ బిల్లులను సబ్మిట్ చేయించాలి. అప్రమత్తంగా ఉండండి. ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి తాజా సమాచారం కోసం మీ సంబంధిత శాఖ లేదా ట్రెజరీ కార్యాలయంతో టచ్లో అయితే ఉండండి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగులు, పెన్షన్లకు దసరా, దీపావళి పండుగల ముందు కొంత ఆర్థిక ఊరటను అందించనుంది. ఏపీ ఉద్యోగులు, పెన్షన్లకి ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. డిఏ బకాయిల చెల్లింపులకు రంగం సిద్ధం. సెప్టెంబర్లో మొదటి విడత అరియర్స్. మీ బకాయి ఎంత అనేది ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీరు టేబుల్ అయినా చెక్ చేసుకోవచ్చు. మరి డిఏ బకాయిలు ఇవేనా అంటే మనకు ఇంకా చాలా విడతల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. సో ఉదాహరణకు చూసుకున్నట్లయితే జూలై 2023 నుంచి జనవరి జూలై 2018 నుంచి 2019 జనవరి, జూలై 2019, అలాగే జనవరి 2020, జూలై 2020, జనవరి 2021, జూలై 2021, అదేవిధంగా జనవరి 2022, జూలై 2022, జనవరి 2023, జూలై 2023. ఇక ఇప్పుడు ప్రకటించాల్సినవి జనవరి 2024, అలాగే జూలై 2024 మరియు జనవరి 2025. సో వీటన్నిటి తాలూకా అరియర్స్ రావాల్సి ఉంది. అలాగే ఇక్కడ ఈ 3 డిఏలను అయితే మనకి ఇంకా ప్రకటించలేదన్నమాట. ఇక్కడ కూడా మనకు 2020 జూలై, అలాగే 2021 జనవరి మరియు జూలై ఈ 3 డిఏలను కరోనా సాకుతో అయితే వీటిని ఎత్తివేయడం జరిగింది. కేంద్రమే ప్రకటించలేదు. మిగిలిన వాటినైనా సరే ప్రభుత్వం చెల్లించవలసి ఉందన్నమాట. సో ఇప్పుడు మనము చర్చించుకున్నటువంటి డిఏ అనేది జూలై 2023కు సంబంధించిన అంశము.